మేము వెళ్ళే టైంకి వర్షం కూడా పడుతుంది. పెడలింగ్కి రెడీ అవుతున్నాం. యా లెట్స్ సీ. యా ఇప్పుడు దాకా బయట తీసుకుంది జస్ట్ ఎంట్రీ టికెట్స్ 40 రూపీస్ మాత్రమే, కానీ లోపలికి వచ్చాక రేట్లు పగిలిపోతున్నాయి. అండ్ ఇంకోటి సిగ్నల్స్ కూడా లేవు ఇక్కడ, సో క్యాష్ పెట్టుకోవడం బెటర్. యా గైస్, మేమైతే 4 మెంబర్స్కి ఒక ఏంటిది పెడలింగ్ పెడల్ బోట్ తీసుకున్నాం. సో 2 పర్సన్స్కి అయితే 300 ఉంది, అండ్ 4 మెంబర్స్కి అయితే 451 బోట్. సో అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ టైమింగ్ మేబీ 30 minutes పర్ బోట్. ఇంక వర్షం కూడా పడుతుంది. పెడలింగ్కి రెడీ అవుతున్నాం. యా లెట్స్ సీ. 11:45. యా 30 minutes 20 minutes. ఓకే. Actually, we plan for paddling in Pukode Lake. 4 person, 450 rupees and 20 minutes actual time. And మేము వెళ్ళే టైంకి వర్షం కూడా పడుతుంది. చాలా బాగుంది వ్యూ. హలో తాత, అమ్మ మాట్లాడు. మాట్లాడు మా ఏంటి సౌండింగ్స్? పెడలింగ్ చేయాలన్నా సామాన్లు బాగుండాలమ్మా. ఏ హాయ్, ఇటు 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 పెట్టుకోండి. స్టీరింగ్ కంట్రోల్ చేయట్లేదు ఏంటి నువ్వు? బుద్ధి దగ్గర వాళ్ళు పెద్ద యాక్సిడెంట్ అయ్యేది ఇప్పుడు బోట్లో. తుడిలో తప్పిన ప్రమాదం, మాకు యాక్సిడెంట్ అయ్యేది. మాకు ఎవరికి ఈత రాదు, మునిగిపోయే వాళ్ళం. వీడు వెస్టిస్తుంటే నాకు ఈత వచ్చింది. Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow, this vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk about singing, setting spirits at ease. From the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. హాయ్ ఫ్రెండ్స్, వి రియల్లీ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ ఆదిత్య అన్న. ఈరోజు మాతో లేడు, మిస్ అయ్యిండు. ఎందుకు సీను? ఎందుకు స్నానం చేయలేదండి, రాలేదు ఫ్రెండ్స్. సామాన్లు బాగాలేదంట అన్న, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు ఈరోజు. స్నానం చేయలేదండి, రాలేదు. బాధతో దూకేద్దాం అనుకున్నాడు. బాధతో దూకేద్దాం అనుకుంటే మేమే ఆపుతున్నాం. వద్దు 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 బ్రో, దీపు బ్రో, దూకు బ్రో. ఆదిత్య పుకోడే లేక్లో బోటింగ్ తర్వాత మేము లక్కడి వ్యూ పాయింట్ వెళ్ళాం. అరౌండ్ 11 to 12 అయింటుంది. ఆ ఫాగ్ చూడండి, ఆ టైం అయినా చాలా బాగుంది. వర్షం పడుతుంది అసలు. క్లైమేట్ అయితే చాలా బాగుంది, అసలు వ్యూ చాలా బాగుంది. డే 3లో ముతుంగా వైల్డ్ లైఫ్ సాంచురీకి వచ్చేసినాం. పర్ హెడ్ అయితే బస్సు అయితే 350 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ 5 persons జీప్ అయితే 2700 ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళాక చూపిస్తాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ముతుంగా వైల్డ్ లైఫ్ సాంచురీ వచ్చేసి లోవర్ పార్ట్ ఆఫ్ ద ఆరిజిన్లో ఉంది. అండ్ రెఫర్డ్ యాజ్ లోవర్ పార్ట్. అండ్ తోల్పేట వచ్చేసి అప్పర్ పార్ట్లో ఉంది. 2 sectionsగా డివైడ్ అయింది వైల్డ్ లైఫ్ సాంచురీ వైనాడ్లో. ఒకటి
Actually, we'll plan jeep safari. Yeah, let's go and explore inside. Say hi. Hi, bro. Hello. ఎక్కడ అన్నా గ్రీన్ మ్యాట్ అవుతుంది గ్రీన్ మ్యాట్ మంచి క్యాప్చర్ గుంపు యా లేదన్నా లేదు లేదు Yeah.
మేము జీప్ సఫారీ వెళ్ళినప్పుడు మధ్యలో మా జీప్ రిపేర్ వచ్చింది. ఇంకో జీప్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంది. అండ్ జీప్ సఫారీ వచ్చేసి ఆఫ్ రోడింగ్ 10 కిలోమీటర్స్, ఘాట్ రోడ్ అయితే హైవే పైన ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు వర్షం పడటం వల్ల ఎనిమల్స్ ఏం కనపడలే, ఒక ఎలిఫెంట్ అండ్ డీర్స్ ఏం కనపడలే. ఎక్స్పీరియన్స్ అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఆఫ్ రోడింగ్ బాగుంది అసలు. వెయిట్ మ్యాన్ అదేంటో తగ్గుతుంది డ్యాన్స్ మాత్రం నువ్వు ఇక్కడ కింద వేసావు అనుకో ఏంటి మూడు మార్క్ వేసాను అడుగుతాను దీంతో పొరపాటు దాంతో దూరి లోపలికి పోతే తగ్గుతారు స్నైపర్ షాట్ వేస్తారు. బాయ్ చిట్రా. ఓకే బాయ్ బాయ్. మేము జీప్ సఫారీ కంప్లీట్ చేసి వచ్చేసరికి 5:36 అవుతుంటుంది. ఇంకా ఎడికల్ కేవ్స్ ఒకటి మేము చూడాలనుకున్న ప్లేస్ మిస్ అయింది. అండ్ ఇంకా మేము మా ట్రిప్ ఎండ్ చేసుకొని బెంగళూరు రూట్ వస్తుండగా బందీపూర్ ఫారెస్ట్ మీద ఎలిఫెంట్ కనపడింది చూడండి.